వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 13వ తారీఖున తులా సంక్రమణం కుజుడు చేయబోతూ ఉన్నారు. కుజుని యొక్క మార్పు చాలా కీలకమైనటువంటిది. దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు స్తంభించి మొత్తం భూ లావాదేవీలన్నిటినీ కూడా స్తంభింపజేసినటువంటి గ్రహం కుజుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు, వెంచర్లు వేసి వ్యాపారం చేద్దామనుకునేటువంటి వారందరినీ కూడా దివాళా తీసేలా చేసినటువంటి గ్రహం కుజుడు. ఆయన తిరిగి ఆ స్తంభనని వదిలిపెట్టి క్రమేపీ ఆయన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి స్వక్షేత్రంలోకి తదుపరి ఉచ్చక్షేత్రంలోకి వెళుతూ ఉన్నటువంటి రోజుల్లో భాగంగా సెప్టెంబర్ నెల 13వ తారీఖు నుండి మాసార్థత కుజ ఒక 45 నుండి 48 రోజుల పాటు తులా సంక్రమణంలో అంటే తులారాశిలో ఆయన యొక్క సంచారం అనేటువంటిది కొనసాగుతుంది. ఆయన యొక్క సొంత నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రం 3వ పాదంలో ఆయన ప్రవేశించి 45 నుండి 48 రోజుల పాటు ఆ రాశిలో కొనసాగుతూ కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఆయన కలిగించబోతూ ఉన్నారు. ముఖ్యంగా కుజుడు యోగించేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానమందు కుజుడు చాలా యోగకారకుడుగా ఉండబోతూ ఉన్నారు. ఇక తదుపరి ధనురాశి వారికి లాభస్థానమందు కుజుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రెండు రాశులతో పాటుగా షష్ఠస్థానమందు వృషభ రాశి వారికి కుజుడు విశేషించి యోగదాతగా ఉండబోతూ ఉన్నారు. ఈ మూడు రాశుల వారికి కుజుడు తన యొక్క అతి శుభప్రదమైనటువంటి ఫలితాలని, అతి రాజయోగ కారకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడుగా కుజుడు తన యొక్క కారకత్వాలు అన్నిటినీ కూడా సమృద్ధిగా ప్రసాదించేటువంటి స్థితిగతులు ఈ మూడు రాశుల మీద కూడా ఉన్నాయి. ఇక ఇదే కుజుని యొక్క సంచారము కొన్ని రాశులకి ప్రతికూలంగా కూడా ఉంటుంది. ఉదాహరణకి తులారాశి వారికి జన్మరాశి యందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలదాత, యక్షరాక్షస పీడితం అన్నారు. జన్మరాశి యందు కుజుడు రాక్షసుడు పీడించినట్టు పీడిస్తారు అని. తదుపరి వృశ్చిక రాశి వారికి కూడా వ్యయస్థానమందు కుజుడు ఇబ్బంది పెడతారు. అర్ధాష్టమ స్థానమందు కర్కాటక రాశి వారికి, అష్టమ స్థానమందు మీనరాశి వారికి కూడా కుజుడు విపరీతమైనటువంటి దుష్ఫలితాలను ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటారు. ఈ కుజుడు మీన, కర్కాటక, తుల, వృశ్చిక రాశుల వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ కుజ సంబంధమైనటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడడానికి కుజగ్రహ అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టము. ముఖ్యంగా కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ మూడు నక్షత్రాల్లోనూ లేదా కృత్తిక నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలోనూ ఎవరైతే సర్పసూక్త విధానంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకాన్ని జరిపించుకుంటారో వారికి ఈ కుజ సంబంధమైనటువంటి దోషాదులన్నీ కూడా తొలగిపోతాయి. ఆ కుజుడిచ్చేటువంటి తీవ్రత తగ్గుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. ఇంకా ఈ కుజ సంబంధమైన దోషాలు పోగొట్టుకోవడానికి మంగళవారం నాడు ఏకభుక్తం ఉండాలి. ఎర్రటి పళ్ళు, కందిపప్పు, అలాగే ఎర్రటి ధాన్యాలు, ఎర్ర నేలల మీద పండినటువంటి పంటలు ఇవి కూడా వాటిని లోపలికి తీసుకోకుండా, వీటి ఏవైతే మనం లోపలికి తీసుకోకుండా ఉన్నామో వాటిని దానం చేస్తూ ఉంటే కూడా కుజ సంబంధమైనటువంటి దోషాదులు తొలగిపోతాయి అనేటువంటిది కూడా గర్గాది మహర్షులు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఈ కుజుడు యోగించేటువంటి రాశుల్లో ప్రప్రథమ రాశి సింహరాశి వారు ఆయన తృతీయ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇష్టసిద్ధి సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆయన ఆర్థిక ఫలదాత. చాలా కాలంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి సింహరాశి వారు, ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఇది ఒక ఉపశమనంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే తృతీయము కుజుడు సంబంధమైనటువంటి కారకత్వాన్ని వహించేటువంటి స్థానం. సహజీన వదేచ్ఛాద భక్ష విక్రమసోదరాన్ అన్నారు. తృతీయ స్థానం అది కుజుడు కారకత్వాన్ని పొంది ఉన్నటువంటి స్థానం. మరి ఆ ఉపజయ స్థానంలో కుజుడు ఉండడం ఒక రకమైనటువంటి ఎదుగుదలని సూచిస్తుంది. సెప్టెంబర్ 13 తర్వాత
సింహరాశి వారి జీవితంలో ఎదుగుదలను చూస్తారు. వారి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజికంగా కానీ, పదవీ రూపంగా కానీ ఉన్నతమైనటువంటి స్థానంలో వారు ఉండబోతారు. ఇది 45 రోజులు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇదే రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, ఒక ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇల్లు అమ్మడవాలి, లేదా ఇలా ఏ సంబంధమైనటువంటి క్రయ విక్రయాదులైనా సరే అవి చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు, ఇళ్ళు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్నీ కూడా మంచి ప్రగతి పథంలో సింహరాశి వారు ముందుకు వెళుతూ ఉంటారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య బాధలు తగ్గుతాయి. ఇక ధనురాశి వారికి లాభస్థాన కుజుడు, ఇది ప్రత్యేకించి మనం చెప్పుకోవలసినటువంటి రాశి. ఎప్పుడు చూసినా ధనురాశి వారికి నెగిటివే చెప్తున్నారు అనుకునేటువంటి వారికి ఇది ఒక కుశమనం. లాభస్థానమందు కుజుడు సంతోషమర్ధలాభశ్చ అన్నారు. అటు సంతోషాన్ని, అర్ధలాభము అంటే డబ్బుని ఇస్తాడు. ప్రతిసారి సంతోషంతోనే కాలం గడపకుండా కొంత డబ్బు సంపాదించుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నారు. ధైర్యం ఏకాదశగతే కుజే అమ్మయ్య అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తాడు. జీవితంలో ధైర్యం ఎప్పుడు వస్తుంది? అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతూ ఉన్నప్పుడు, లేదు మన వెనకాల ఒక బలమైనటువంటి శక్తి ఉంది అని తెలుసుకున్నప్పుడు. ఇలా కుజ సంబంధమైనటువంటి విషయాలు, భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మోటార్ వ్యాపారాలు, మెషినరీ టూల్స్, లేదా న్యాయస్థాన సంబంధమైన విషయాలు, ఇలా ఏది చూసుకున్నా సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తారు కుజుడు. కుటుంబ పరిస్థితుల్లోనూ, ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లోనూ సర్వత్రా కూడా కుజుడు పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ధనురాశి వారికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి సమయం. ఈ 45 రోజుల పాటు విపరీతమైనటువంటి ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, కుటుంబ లాభాన్ని, పదవీ లాభాన్ని, అలాగే భూ లావాదేవీల్లో అన్నిట్లో కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప సమయం ధనురాశి వారికి. కుజుడు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను అందించేటువంటి కాలము. ఇక వృషభ రాశి వారికి షష్టకుజుడు. వృషభ రాశి వారికి సాధారణంగానే 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ కుజ సంబంధమైనటువంటి లాభము చాలా గొప్పది. 6వ స్థానమందు అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. ధాన్యలాభము, ధనలాభము, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు, ఇటువంటి లాభాలన్నింటినీ కుజుడు తీసుకొస్తారు. ఇంకా చాలా చిత్రమైన విషయం ఏమిటి అంటే, కుజుడు రోగములకి, అలాగే రుణబాధలకి, శత్రుబాధల్ని పెంచడానికి, శత్రువులు మన మీద చేసేటువంటి ప్రయోగాదులకి, వీటికి కారకుడు. ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తాడు. అంటే శత్రునాశనాన్ని కలగజేస్తారు, అనారోగ్య సమస్యల నుండి విముక్తిని కలగజేస్తారు, ఆర్థిక రుణబాధల నుండి విముక్తిని కలగజేస్తారు. శత్రువుల వల్ల ఏదైనా కొంత చెడు ప్రయోగం జరిగి ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఇది అన్నింటా కూడా లాస్ అయిపోయాము అనుకునేటువంటి వాటి నుండి విముక్తి, బయటపడతారు. ఇది పోయింది ఇక రాదు అనుకునేటువంటి వాటి నుండి విముక్తి, బయటపడతారు. ఇలా ఈ కుజుడు ఈ 3 రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలదాతగా ఉన్నారు. మిగతా వారు కూడా కుజ సంబంధమైనటువంటి లాభాలను పొందడానికి సుబ్రహ్మణ్యారాధన చెయ్యండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి, మంచి జరుగుతుంది. స్వస్తి.